హై ఫ్రెండ్స్, ఫైనలీ ఓజీ సినిమాకి సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఫైనల్గా ఓజీ సినిమాకి ఏ సర్టిఫికెట్ అయితే వచ్చింది. 2 గంటల 34 నిమిషాల ఓజస్ గంభీర విధ్వంసాన్ని అయితే మనం అయితే చూడబోతున్నాం అనమాట. ఇంకా ఏ సర్టిఫికెట్ వచ్చినా సరే దీంట్లో కూడా 1 నిమిషంన్నర 2 నిమిషాల్లోపు కట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా యూబైఏ సర్టిఫికెట్ కోసం అయితే వీళ్ళైతే చాలా ట్రై చేశారు, కానీ టూ మెనీ కట్స్ అయితే ఉన్నాయి. దానివల్ల కంటెంట్ అయితే డిస్టర్బ్ అయిద్దని ఇంకా ఏ సర్టిఫికేట్తోనే వీళ్ళైతే సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. ఫైనల్గా అప్పట్లో 2009లో అనుకుంటా మగధీర సినిమాకి కూడా ఏ సర్టిఫికేటే వచ్చింది. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను అయితే తిరగరాసింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మెగా హీరో సినిమాకి ఏ సర్టిఫికేట్ అయితే వచ్చిందనమాట. కాబట్టి చరిత్ర రిపీట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే కాదు, నార్మల్ జనరల్ ఆడియన్స్కి కూడా ఒక అదిరిపోయే ఆట ఆడుకునే సర్ప్రైజ్ అయితే రాబోతుంది. అదేంటంటే తెలిసిందే కదా, మన ఫ్యాన్ బాయ్ సుజిత్ గారి గురించి. ఆయన సినిమా తీయటమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఓజీ క్యారెక్టర్ పైన ఒక గేమ్ని కూడా ఆయన అయితే డిజైన్ అయితే చేపించాడనమాట. దానికి సంబంధించిన పోస్టరే ఇందాకైతే రిలీజ్ అయింది. ఆ గేమ్ కూడా ఈరోజు రాత్రిలోపు లాంచ్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. మరి చూద్దాం ఆ గేమ్ ఎలా ఉండబోతుందో. ఇంకా మరొకసారి మన ఏపీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి చెప్పేది ఏంటంటే, మన ఏపీలో కూడా ఓజీ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పడతాయి. 24th నైట్ 9:30 తర్వాత మన ఏపీలో కూడా షోలు అయితే పడతాయి. దానికి సంబంధించిన జీవో ఏదైతే ఉందో రేపైతే మన ముందుకైతే వస్తుంది. ఆ జీవో వచ్చిన తర్వాత టికెట్ల డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. ఇంకా ఇక్కడ కొంతమంది అయితే అనుకోవచ్చు యూబైఏ సర్టిఫికేట్ వస్తే బాగుండేది కదా అది ఇది అని. యాక్చువల్గా నేను కూడా యూబైఏనే వస్తే బాగుండని నేనైతే అనుకున్నా. ఎందుకంటే ఏ సెంటర్లో మల్టీప్లెక్స్లో అయితే ఎక్కువగా అయితే ఉంటాయి. ఫ్యామిలీస్ వాటిని అయితే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఎంతో కొంత ఒక రెవెన్యూలో డ్రాప్ అయితే ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే అన్నాను. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎక్స్పీరియన్స్ అనేది ముఖ్యం అనమాట. ఇంకా తప్పదు, ఫ్లెక్స్లో చూద్దాం అనుకున్న వాళ్ళు మామూలు సింగిల్ స్క్రీన్లకి అయితే వెళ్ళండి. ఫ్యామిలీస్ని అయితే తీసుకుని సినిమా అయితే అదిరిపోద్ది. ఎందుకంటే ట్రైలర్లో మనం అయితే చూసాం రక్తపాతం అనేది ఏ రేంజ్లో ఉందో. కాబట్టి ఎంత కాంప్రమైజ్ అవుదాం అనుకున్నా యూబైఏ సర్టిఫికేట్ అయితే కుదరలేదు. ఏ సర్టిఫికేట్ వచ్చింది. 2 గంటల 34 నిమిషాలు ఈ సినిమా అయితే ఉండబోతుంది. చూడండి మీరు ఎక్కడైతే చూపిస్తారు సర్టిఫికేట్, అలాగే ఏమేం పార్ట్స్ కట్ చేశారని ఈ స్క్రీన్ షాట్లో మీరైతే చూడొచ్చు. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఆ విధంగా ఒక వైలెంట్ ఓజస్ గంభీర రైడ్కి అయితే అందరూ రెడీ అయిపోండి. మరి అదన్నమాట మ్యాటర్. థ్యాంక్ యూ.